కాకినాడలో దారుణం జరిగింది. భర్త చనిపోయిన తర్వాత మానసిక వేదనతో 2 ఏళ్ల కొడుకును చంపి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాకినాడకు చెందిన అక్షయ, గోపి భార్యాభర్తలు. 3 ఏళ్ల కిందట వారికి పెళ్లి జరిగిందే. 2 ఏళ్ల కుమారుడు సార్విక్ ఉన్నాడు. కాకినాడ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు గోపి. అంతా సాఫీగా జరుగుతుందనుకున్న క్రమంలో కుటుంబంలో ఓ కుదుపు వచ్చి పడింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ ఏడాది జూలై 22న గోపి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపికి కొడుకంటే ఎంతో ఇష్టం. మొదటి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా చేశాడు. దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇతర ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. పలు బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్కు ఈఎంఐలు కడుతున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య అక్షయ, కుమారుడు పుట్టింటికి, అత్తింటి వారింటికి తిరుగుతోంది. కానీ భర్త లేని బాధ మాత్రం అలాగే మిగిలిపోయింది. అతనిని తలుచుకుని కుమిలిపోయింది. 40 రోజులు నరక యాతన పడింది. భర్త లేకుండా తమ ఇద్దరి జీవితాలు ఎలా అని ఆందోళన చెందింది. ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. జీవితంపై విరక్తి చెందింది. కుర్రాడు పుట్టినరోజు ఒకేసారి ఫస్ట్ సంవత్సరం పుట్టినరోజు కొద్దిగా ఘనంగా చేసుకుందాం అని చేసి తులసి పుట్టినరోజు కదని చేసి కొద్దిగా అడవడిగా చేసుకుని కొద్దిగా అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు బండి ఈఎంఐలు కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అంటే కొడుకు ఏసీలో ఉండాలా అనేసి కొడుకు గురించి ఏసీ కొనుక్కున్నాడు. అవి ఒకేసారి ఈఎంఐలన్నీ వచ్చేస్తే ఇప్పటికే మా తల్లిదండ్రులకి భారం అయిపోయాను. మళ్ళీ వీటి గురించి చెప్తే ఇంకా భారం అయిపోతానేమో, ఇంకా బరువు పెట్టేసినట్టు నవ్వుతాను అనేసి నా కొడుకు మాకు చెప్పకుండా తొందరపాటు నేను తీసుకున్నాడు. కనీసం చెప్పి ఉంటే అప్పు ఎంత, ఈఎంఐలు ఎంత, మేము అందరం చర్చించుకుని మాట్లాడుకుని ఏదో మా సహాయం మేము చేద్దాం. అటు అత్తామామలు, ఇటు తల్లిదండ్రులు అక్షయకి ధైర్యం చెప్పారు. తామందరం ఉన్నామని సపోర్ట్ చేశారు. 2 ఏళ్ల కొడుకు కూడా నాన్న కోసం ఎదురు చూశాడు. నాన్న కనిపించడం లేదని బెంగ పెట్టుకున్నాడు. ఈ పరిస్థితులలో తాను బతకకూడదని నిర్ణయం తీసుకుంది అక్షయ. ఒక్కదానినే చనిపోతే కొడుకు ఒంటరైపోతాడు అనుకుంది. కొడుక్కి చీమల మందు పెట్టి తాను కూడా తీసుకుంది. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలియలేదు. బాబు పాలు తాగడంలో ఇబ్బందులు వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్కి వెళ్లేలోపు అక్షయ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తర్వాత డాక్టర్లు చీమల మందు తాగినట్లుగా చెప్పారు. చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. అక్షయ, ఆమె కుమారుడి మృతి 2 కుటుంబాల్లో విషాదం నింపింది. నెలన్నర వ్యవధిలో ఇంట్లో 3 మరణాలతో కుమిలిపోతున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత బాబు బాబాయిలతో ఎక్కువ సమయం ఉంటున్నాడు. ఆ అప్పుల సంగతి తమకు చెప్పినా ఈ పరిస్థితి వచ్చేది కాదని గోపి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బండి చూస్తే బండి మీద ఇక్కడ తీసుకెళ్ళి షాపు కట్టాడు, డాన్సులు వేసేవాడు, పరుగులు పెట్టేవాడు, మాతో గొడవాడేవాడు, అన్నీ చేసేవాడండి. మాట ఒకటే రాదు కానీ కోపం కూడా వచ్చేవాడికి. మేము చూసుకున్నా నా దగ్గరికి వచ్చేవాడు, మా తమ్ముడు దగ్గరికి వెళ్ళేవాడు, అందరి దగ్గరికి వెళ్ళేవాడు అండి. బాగానే ఉండేవాడు. బయట పరిగెట్టేవాడు. నాన్న గుర్తు వచ్చినప్పుడు ఏడిచేవాడు. బెంగ ఉండేది వాడికి. కుటుంబం మొత్తం గందరగోళంలో పడ్డారు. మొత్తానికి ఆర్థిక ఇబ్బందులతో గోపి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధతో 2 ఏళ్ల కొడుకును చంపి తాను చనిపోయింది అక్షయ. దీంతో కేవలం నెలన్నర వ్యవధిలో ఆ 2 కుటుంబాల స్వరూపమే మారిపోయింది.